జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో గురు పౌర్ణమి సందర్భంగా మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం ప్రజలు సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యం ఈ మహాగిరి ప్రదక్షిణకు పూనుకున్నారు. ఈ మహాసంకల్పానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, వేలాది మంది భక్తులు తోడయ్యారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. గిరి ప్రదక్షిణ అనంతరం అంజనను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతాంగం కోసం విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు సాగు తాగునీటి సమస్య లేకుండా ఉండాలని సంకల్పించి 15 రోజుల క్రితమే గురు పౌర్ణమి రోజు మహాగిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని ప్రకటించామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి 24 గంటల ముందే కొండగట్టు అంజన కరుణించి వర్షం రూపంలో ప్రజలను ఆశీర్వదించాడని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని అంజనను ప్రార్థించినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు. అందులో కొద్దిగా బాబాయ్ సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి ఎవరు కొద్దిగా నువ్వు వెళ్తారా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఈ ఎల్నినో ప్రభావాన్ని కరిమి కొట్టాలని చెప్పి రాష్ట్రంలో వర్షాలు పడాలి, ఊరు వాడ పల్లె ప్రకృతి అంతా పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందట వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉపసరం ఏంటంటే దేశంలో ఎక్కడ అటు నరసింహ స్వామి శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన వెలిసిండు. నిజంగా చాలా మహిమ గల దేవుడు. ఈ రోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి వరణం రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిస్తే ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఈసారి కూడా ఎల్నినోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అయిపోయింది. నమ్మకం జై హనుమాన్. చేయకుండా ఇప్పుడు కూడా కనీసం 10 నుంచి 15 వేల మంది భక్తులు